కంటిన్యూస్ డబ్బులు తీసి ఆ డబ్బులు ఈ గారు మీరు చెప్పండి Kargo? Berapa? Jalan udah lah. Cepu. Betul liter ramon. Liter lagi. నేనేమంటలేను మేడం సపరేట్ ఊరు కవర్ కాలేదా చాలపల్లి అరే అజో అరే కొట్టు కొట్టుబో 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 అమ్మ కొట్టుబో కొట్టే మన సార్ కొట్టుబోరాదు అంటే కడియం శ్రీహరి గారి నాయకత్వం సృష్టికర్త కడియం కావ్య గారి నాయకత్వం కడియం శ్రీహరి గారి నాయకత్వం
కాదు మీరు ఎందుకు అది పక్కన ఒక పది రాత్రేగా అదేవిధంగా ఇతర రాజకీయ పెద్దల్ని అందరూ ఆహ్వానం పలుకుతూ కళ్యాణ్ శ్రీగారి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ మధ్యలో జనగాంలో 24 చెరువులు మన దగ్గర చెరువులు నింపుకుంటూ లిఫ్ట్ 1 పనిచేస్తుంది. అదేవిధంగా లిఫ్ట్ 2 ఆల్రెడీ JCRDLS పైప్ లైన్ నుంచి 600 mm డయా ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. దాని ద్వారా ఆల్రెడీ ఆ పనులు పూర్తి అయ్యాయి. దాంట్లో ఇతర మార్గాల ద్వారా కూడా ఇంకా చెరువులు నింపమని మన రీసెంట్ గా జరిగిన రివ్యూ మీటింగ్ లో నీటి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి దేవాదుల సృష్టికర్త అభివృద్ధి ప్రదాత పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారికి మరియు అధికారులకు ఈ సమావేశంలో వచ్చేటువంటి రైతులకు ప్రజలందరికీ మీడియా మిత్రులకు అధికారులకు హృదయపూర్వక నమస్కారాలు. సార్, మా గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొత్తకొండ చెరువుకు శ్రీపతిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొత్తకొండకు మాత్రమే పైప్ లైన్ మంజూరైంది సార్. అయితే ఈ రోజు 50% రైతులు దాని ద్వారా లబ్ధి పొందుతారు సార్. ఇప్పుడు మిగతా 50% మంది రైతులు తరిగప్పుల శివార్లోని కొయ్యడోల కుంట, జల్లేని కుంట, దాని కింద నుండి కొత్త చెరువు, మల్లేదోల కుంట, ఈ 4 కుంటలు వారాలంటే తమ దృష్టికి మన రివ్యూ రోడ్ తీసుకురావడం జరిగింది సార్. కొత్త చెరువు అని మీరు కూడా అధికారులు సూచించడం జరిగింది, దాన్ని పరిశీలించమని. అయితే కొత్త చెరువుకు ఎక్కువ ఖర్చు అవుతుంది సార్. ఇప్పుడు పైప్ లైన్ వచ్చే అబ్దుల్లారం కస్తూర్బా స్కూల్ నుండి ఈ కొత్త జల్లేరుకుంట అనేది 500 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది సార్. అక్కడి నుంచి వరకు మాకు లింక్ ఇచ్చినట్లయితే కొయ్యడలకుంట, జల్లెలకుంట, మల్లేదోలకుంట, కొత్త చెరువు అన్ని చెరువులు నిండుతాయి సార్. తక్కువ ఖర్చుతో మా ఊరు రైతులందరూ కూడా న్యాయం జరుగుతుంది సార్. దయచేసి మా గ్రామ ప్రజలందరి తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఆ జల్లెలకుంట, కొయ్యడలకుంట నీళ్లు మంజూరు చేసి మా రైతులందరి యొక్క సమస్యలు పరిష్కరించాలని శ్రీమతిపల్లి గ్రామ తరఫున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమీక్ష చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ రివ్యూ పెట్టి ఆ డయా ఎక్కువ అయితేనే ఆ చెరువులు నింపడానికి ఆస్కారం ఉంటుందని మరొకసారి మా ఎమ్మెల్యే గారికి వినియోగించుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం, మా లింకు ద్వారా గుల్లా సాగర్ నుండి గతంలో మీదుకుంట నల్ల చెరువు వరకు వచ్చేది. నల్ల చెరువు నుంచి మల్లికుడులా ఊర చెరువుకు రావడం జరిగింది. అయితే కొన్ని దిక్కుల కాలువలు, పాయలు ఉంటాయి. కానీ మా మల్లికుడుల నల్ల చెరువు మధ్యలో 40 ఎకరాల భూములకెళ్ళే పరుచుకొని నీళ్లు రావడం వల్ల కొన్ని రైతులు కొన్నిసార్లు ఇబ్బందులు పడవలసిన అవసరం ఏర్పడుతుంది. దాన్ని కాలువ ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిల్పూరు మండలం, వేలేరు మండలాల్లో ఎత్తైన ప్రదేశాలకు ప్రతి సంవత్సరము సరైన వర్షాలు లేక ఆగలే తర్వాత మీరు మాట్లాడకండి ప్లీజ్. సరైన వర్షాలు లేక ప్రతి సంవత్సరం కూడా కరువు కూడే ప్రాంతాలు, చెరువులు నిండాక, కుంటలు నిండాక, పంటలు పండక చాలా మంది ఈ ప్రాంతాల నుంచి వలస వెళ్లే గ్రామాలు ఇవన్నీ. ఈ గ్రామాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో వరద కాలువ ద్వారా ఈ గ్రామాలకు నీళ్లు అందించడానికి చాలా సమయం పడుతుంది. వరద కాలువ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. తలాపునే గండి రామారం ఉన్నది. గండి రామారం రిజర్వాయర్ ద్వారా చిన్న ఎత్తిపోతుల పథకము ఏర్పాటు చేసుకుంటే, మంజూరు చేస్తే ఈ గ్రామాలకు
ప్రారంభించుకోవడానికి ఈరోజు కొండాపురం గ్రామ శివారులో చిల్పూర్ మండల పరిధిలో మీ అందరి సమక్షంలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ప్రధానంగా కొండాపురం గుడస్పల్లి, గుర్లసాగరము, వాటితో పాటుగా పీచర, మద్దలగూడెము, పీచర, శాలపల్లి, అదేవిధంగా మన వేలేరు, ఈ అన్ని గ్రామాలకు సంబంధించి మనము సాగునీరు అందించుకోవడానికి అవకాశం ఉన్నది, కుంటలు నింపుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ స్కీము మంజూరు చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న చాలా కుంటలు ఈ స్కీమ్లో లేవు. గ్రామాల వారీగా ఇప్పుడు మీరు చెప్పిన వివరాలు, విషయాలను పరిశీలించినప్పుడు ఆ కుంటలకు కూడా పైప్ లైన్ ద్వారా నీరు అందించి ఆ కుంటలను నింపుకుంటేనే ఆ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది అని చెప్పి ఈరోజు మీరు ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు. నేను ఇప్పుడు చెప్పిన గ్రామాలకు సంబంధించిన రైతులందరినీ, ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే. మీరు చెప్పారు, నేను రాసుకున్నాను, అధికారులు కూడా రాసుకున్నారు. కాకపోతే గ్రామాల వారీగా ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నా. ఉదాహరణకు కొండాపురం గ్రామంలో ప్రస్తుతం స్కీమ్ ద్వారా ఏ కుంటకు ఎంత ఏరియాకు నీళ్లు వస్తున్నాయి, ఇక రాని కుంటలు ఏమున్నాయి, కవర్ కాని ఆయకట్టు ఏమున్నది, ఆ వివరాలు కనుక అందించినట్లయితే, గ్రామాల వారీగా అందరూ ఆ వివరాలు అందించినట్లయితే నేను నీటిపారుదల శాఖ అధికారులతోని పూర్తి స్థాయిలో సమీక్ష చేసి సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలకు సాగునీరు, అన్ని కుంటలు నింపే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా మల్లన్న గండి నుండి 100 రోజులు మాత్రమే మనం నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఈ స్కీమ్ లో ఉన్నది. ఇప్పుడు మనం ప్రతిపాదించబోయే కుంటలు నింపే కార్యక్రమం చేస్తే 100 రోజులు ప్రస్తుతం ఉన్న కెపాసిటీతోని లిఫ్ట్ చేసిన ఈ చెరువులను, కుంటలు నింపుకోవడానికి వీలు కాదు. అందుకే నేను ఎస్సీ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, 100 రోజుల లిఫ్టింగ్ సరిపోదు, కనీసము 200 రోజులు వాటర్ను లిఫ్ట్ చేస్తేనే ఈ గ్రామాలకు, ఈ చెరువులకు, ఈ కుంటలను నింపుకోవటానికి, సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే దాన్ని మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. వివిధ గ్రామాల నుంచి వచ్చిన విజ్ఞప్తులన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పైప్ లైన్ ఎక్స్టెండ్ చేయడానికి కానీ, లేదా ఏదైనా వాగో వంకో ఉంటే ఆ వంకలో వాగులో వదిలిపెడితే ఆ వంక ద్వారా నీళ్లు వెళ్ళిపోయడానికి కానీ, ఉదాహరణకి ఇప్పుడు మల్కాపురం చెరువుకు నీళ్లు లేవన్నారు. నేను మొన్న మ్యాప్ చూశాను, నీళ్లు వెళ్తాయో కాలువల వాగు ద్వారా నీళ్లు వెళ్తాయో ఆ వాగులో ఈ నీళ్లను వదిలిపెట్టడం, ఆ రకంగా ఆలోచన చేసి పూర్తి స్థాయిలో సర్వే చేసి రీఎస్టిమేట్ చేసి ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించి అదనపు మంజూరు తీసుకోవాల్సింది కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం మంజూరు చేసుకున్న 104 కోట్ల రూపాయలతో ఇప్పుడు మనం ప్రతిపాదించే కొత్త చెరువులకు, కొత్త కుంటలకు నీళ్లు ఇవ్వడానికి సరిపోకపోవచ్చు. అదనంగా కూడా కొంత మనము నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదనంగా ఎస్టిమేట్ చేసి మంజూరు తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ ప్రాంతం అంతా వరద కాలువ కింద సాగునీరు ఇవ్వాలని ఆలోచన చేశాం. కానీ వరద కాలువ ఇప్పటి వరకు గౌరవెల్లి పూర్తి స్థాయిలో అది నిర్మాణం జరగలేదు. గౌరవెల్లికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే పెట్టింది. వాళ్ళు ఏ చిన్న పని కూడా చేయొద్దు అని చెప్పి ఆ గౌరవెల్లి రిజర్వాయర్ మీద సీసీ కెమెరాలు కూడా పెట్టారు. కాబట్టి ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న కేసు తేలి గౌరవెల్లి పనులు అయ్యి మనకు నీళ్లు రావడానికి ఇంకా 10 సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటి వరకు కడియం శ్రేయర్ ఎక్కడ ఉంటారో, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. అందుకని నేను ఆలోచించేదంతా ఏంటంటే, ఇప్పుడున్న ఈ లిఫ్ట్ స్కీమ్ ద్వారానే, ఈ 3 లిఫ్ట్ల ద్వారానే ఈ లిఫ్ట్ల పరిధిని పెంచి, ఈ లిఫ్ట్ల కెపాసిటీని పెంచి అన్ని గ్రామాలకు ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఒక 6,600 ఎకరాలకు సాగునీరు,
ఒక 52 కుంటలు నింపుకునే విధంగా ఈ స్కీమ్ రూపొందించబడ్డది. ఇప్పుడు 6,600కు సాగునీరుతో పాటుగా 52 కుంటలు కాదు, దాదాపు 75 కుంటల వరకు మనం నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారానే అన్ని ప్రాంతాలకు అన్ని గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ పనిని ఈ నెల రోజులలో పెట్టినే దానికి సంబంధించిన సర్వేస్ పూర్తి చేసి ఏ కుంటకు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవచ్చు, పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకుపోవచ్చా, లేకుంటే వాగు ద్వారా నీళ్లు తీసుకుపోవచ్చా, ఎట్లయితే దానికి నీళ్లు అందించగలుగుతామో ఆలోచించి ఒక డీటెయిల్డ్ సర్వే మళ్ళీ చేయాలి. పాత సర్వే సరిపోదు, ఒక డీటెయిల్డ్ సర్వే మళ్ళీ చేసి అదనపు ఆయకట్టుకు అవసరం జూన్ జూలై వరకు వచ్చే వానాకాలం పంట వరకు మీ కుంటలకు మీ చెరువులకు గోదావరి జలాల ద్వారా మీ చెరువులను కుంటలను నింపే ప్రయత్నం చేయాలన్నది నా ఆలోచన చెప్పి సందర్భంగా ఏనాడు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయో రావో తెలియదు అని అనుకుంటున్న పరిస్థితులు. చాలా మంది వచ్చారు పోయారు, ఏం జరగలేదు ఏం ఉరగలేదు అని రైతులు అనుమాన పడుతున్న పరిస్థితులు. నేను మీ అందరికి ఒకే ఒక్క మాట ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. ఏది ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీటిపారుదల శాఖ అధికారుల వెంటబడి ఎక్కడెక్కడైతే రైతులు సహకరించవలసి ఉంటుందో ఆ రైతులను కూడా బతిమాలి బామాలి అయిన పనులన్నీ